నేను ఎక్కువ మాట్లాడటం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. నేను చాలా చిన్న రోల్ అండి దీంట్లో. కానీ చాలా ఎక్సైటింగ్ రోల్. థాంక్స్ టు అనీష్ కృష్ణ గారు. అండ్ షాని యాక్చువల్లీ థాంక్స్ టు షాని ఆల్సో. ఆయన దగ్గరికి నన్ను షానియే తీసుకెళ్ళాడు. అండ్ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ ఎంజాయింగ్ విత్ వెన్నెల కిషోర్, రాహుల్ అండ్ హెబా, ఖుషి అండ్ భాను. ఐ హావ్ నాట్ డన్ మచ్ విత్ భాను ఎనీవేస్. బట్ ఈ మ్యూజిక్ ఆల్రెడీ వినుంటారు. చాలా చాలా మంచి మ్యూజిక్. చాలా హిట్ అయిన ఫిల్మ్. ఐ మీన్ హిట్ అయిన మ్యూజిక్ ఆల్రెడీ. అండ్ అందులో సీతారామ శాస్త్రి గారు అసలు బ్యూటిఫుల్ సాంగ్స్. ఆ పాటలు ఎంత బాగున్నాయో ఖచ్చితంగా ఈ సినిమా కూడా అంతకంటే ఎక్కువ బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మెయిన్ స్ట్రెంగ్త్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ అనీష్ కృష్ణస్ విజన్ ఏవైతే ఉందో దాన్ని రియల్ చేసిన సాయి శ్రీరామ్ గారు. చాలా మంచి ఫోటోగ్రఫీ, కెమెరామెన్. అండ్ దెన్ ఇంకా రాహుల్, కిషోర్, షాని, హెబా, ఖుషి ఆడుకున్నారు లిటరలీ. ఆట ఎలా ఆడారంటే కామెడీకి అబ్బా ఇలా ఉంటుందా అన్న లెవెల్లో ఆడారు. చాలా క్లీన్ కామెడీ. మీరు కామెడీలో చాలా వర్షన్స్ ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ క్లీన్ కామెడీ. అందరూ ఎంజాయ్ చేయొచ్చు. విజువల్గా బాగుంది, వినడానికి బాగుంది. సో ఓవరాల్ ఇది చాలా సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. అన్నిసార్లు ఆ నమ్మకాలు ఉండవు, ఏదో చెప్పేస్తాం బయటకు అప్పుడప్పుడు. బట్ దిస్ ఈజ్ వన్ ఐ బిలీవ్ ఇన్. నా రోల్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకే అనీష్ కృష్ణ నాకు నెక్స్ట్ మూవీ అన్నారు. సరే చూద్దాం అది కూడా. బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు టాక్, షాని యాజ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. Ala Ella is a very special film for me since I have done a special appearance in the movie. And I'd like to thank Anish for giving me this chance to work in the film. It feels really nice to be back in the industry after, I think, almost 3 years. Yeah, Vardu released, I think, in 2010, 2011, so it's been 4 years. So it feels really nice to be back, and I'm back with something really different. I have not done this before at all. I play this really crazy, dominating housewife, and I'm paired opposite Vanilla Kishore. So it was really nice working with the entire team. I'd like to thank everyone for being so sweet to me on sets. And I hope the movie is a big success and we all benefit from the film. The music of the movie is really great. I'm sure you all have heard the songs. And my personal favorite is the last song, which is a dance number. And I also get to dance in this. సపోర్ట్ వల్లే, మీరు మాకు వెన్నంటి ప్రోత్సహించడం వల్లే ప్రతిసారి సినిమాలు తీయడం కానీ ప్రతిసారి పాటలు చేయడం కానీ జరుగుతుంది. సో ఇలాగే మీ సహకారం మున్ముందు ఉండాలని, ఎస్పెషల్లీ ఈరోజు అలా ఎలా ప్రెస్ మీట్ కాబట్టి అలా ఎలా సినిమాని మీరు మీ సినిమాగా భావించి మరింతగా ప్రోత్సహించి మంచి దానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాలని మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తూ ప్రజల్లో తీసుకెళ్లేదానికి మాకు సహకరించాలని మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా. ఎస్పెషల్ వస్తే అలా ఎలా సినిమాకు నేను సంగీతం చేశాను. సో బిఫోర్ వచ్చిన ఇప్పుడు గాలిపటం కానీ లేదంటే ఇప్పుడు రీసెంట్లీ వచ్చిన జోరు కానీ పాటలు ఎలా అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదో, సేమ్ దాని రేంజ్లోనే దానికి తగ్గకుండా, ఆ పాటల ప్రమాణాలకు తగ్గకుండా, ఆ పాటల యొక్క రేంజ్ తగ్గకుండానే అలా ఎలా పాటలు ఉంటాయి. Laila is my first Telugu film, and it is and always will be very special to me. And Anish sir, I would like to thank him first and foremost because he gave me the opportunity to play a character like Shruti. I want to thank him for believing that I can pull off Shruti because she's such an important character in the film. Moving on, I'd like to thank Rahul. He is my first co-star and he is my most favorite co-star, and I don't think I will ever have a favorite co-star again. I'm speaking too soon, but I'm just saying this. And then Bhanu, Khushi, Ravi Verma, Vanilla Kishore, I've had a fabulous experience working with all of them, especially Ravi Verma and Vanilla Kishore. I've had a great time with both of them. And talking about the cinematography of the film, Sai Sriram sir has done a fabulous job, and also he's made me look really nice in the film. And the music beams has done a great job. Ooh Ooh, the song that is picturized on me, is my favorite song in the film. And overall, I'd really like to thank Anish sir, Ashok sir, and Rahul for giving me a fabulous experience with the film Ala Ella. Thank you. చూసిన విజువల్స్ కంటే ఇంకా బాగుంటుంది. కొత్త హీరోస్కి హోప్ఫుల్లీ అప్కమింగ్ హీరోస్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఒక మంచి టీం దొరకడం, ఒక క్వాలిటీ టీం దొరకడం, ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా ఒక ఫిలిం తీయాలని ఒక ప్యాషన్తో ఉన్న ప్రొడ్యూసర్ దొరకడం. ఈ ప్రాజెక్ట్
ఐ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ లక్కీ. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో మా ప్రొడ్యూసర్ అశోక్ గారు, నాకు సినిమా అంటే చాలా ఇష్టం, నాకు లైఫ్ లాంగ్ సినిమాలు తీయాలి. సో నేను 10 years తర్వాత చూసానంటే కూడా నా ఫస్ట్ ఫిలిం ఏం వచ్చిందో దాంట్లో ఒక మంచి క్వాలిటీ ఉందా లేదా అని నాకు చూడాలి. అప్పుడు నాకు ఆన్సర్ ఖచ్చితంగా ఎస్ అని ఉండాలి. సో ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా తీద్దాం అని అనీష్ గారికి, మాకు, మొత్తం కెమెరా టీమ్కి అందరికీ మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఎక్కడ కాంప్రమైజ్ చేయట్లేదు. సో బిగ్ థ్యాంక్ యూ టు హిమ్ ఫర్ హెల్పింగ్ ద డైరెక్టర్ ఫుల్ఫిల్ హిస్ విజన్. అనీష్ గారు మంచి వ్యాకీ వియర్డ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. ఈ ఫిలిం వచ్చాక మీరు చూస్తారు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువ స్లాబ్ స్టిక్ కాకుండా, ఎక్కువ డైలాగ్ బేస్డ్ కాకుండా, ఒక కొరియోగ్రఫీలో ఒక కామెడీ ఉంటుంది. డైలాగ్స్లో కూడా అంటే ఒక కొత్త ఫ్లేవర్ ఉంటుంది తన సెన్స్ ఆఫ్ హ్యూమర్లో. అది ఫిల్మ్లో ట్రాన్స్లేట్ అయింది. ఐ థింక్ ఆల్ హిస్ కెరియర్ దట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ గోన్ డూ హిమ్ అ లాట్ ఆఫ్ గుడ్. అండ్ ఈ ఫిల్మ్కి ఇద్దరు బ్యాక్ బోన్స్. సార్ ఒక సెకండ్, ఇది సెట్లో కూడా ప్రాబ్లం. డైరెక్టర్ అని అలా ఇలా మూవీ ఇది వచ్చి రొమాంటిక్ కామెడీ అండి. రొమాంటిక్ కామెడీ అంటే జనరల్గా ఇది లవ్ స్టోరీ అనుకుంటారు. ఇది లవ్ స్టోరీ కాదు, యాక్చువల్గా ఇది వచ్చి మ్యారేజ్ స్టోరీ. ఒక మ్యారేజ్ చుట్టూ వ్యూ చేసిన స్టోరీ ఇది. యాక్చువల్గా ఇది ఏంటంటే మా హీరోకి ఒక అదే మ్యారేజ్ సెట్ అవుతుంది. యూజువల్గా ఏంటంటే లవ్ మ్యారేజ్ని పెద్దవాళ్ళని ఒప్పించి లవ్ కమ్ అరేంజ్డ్గా కన్వర్ట్ చేసుకుంటారు కదా. ఇందులో ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్ని లవ్ కమ్ అరేంజ్డ్గా కన్వర్ట్ చేసుకుందామని ఒక స్మార్ట్ ఐడియా వస్తుంది మా హీరోకి. సో ఆ స్మార్ట్ ఐడియా వలన తను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, మనకి ఎంత ఫన్ క్రియేట్ చేశాడు అనేదే కాన్సెప్ట్ అండి. సో ఈ November 20th వస్తున్నాం మేము. సో వి హోప్ మేము మిమ్మల్ని డిసప్పాయింట్ చేయమని అనుకుంటున్నాము. వి హోప్ యూ విల్ ఆల్ లవ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్.